మేమంతా నవ్వుంటూ వెళ్తున్నాం. ఒకసారిగా అతని నోటి నుంచి ఫోమ్ వచ్చి ఒక్కొక్కరిగా కుప్పకూలిపోవడం మొదలుపెట్టారు. ఇది నిజమైన సంఘటన. కాబట్టి కథను మిస్ కాకుండా పూర్తిగా వినండి. సైబీరియాలోని అతి ప్రమాదకరమైన ఖమార్దబాన కుండల వద్ద 40 ఏళ్ల ట్రెక్కింగ్ ఇన్స్ట్రక్టర్ ల్యూడ్మిలా కొరవినా 6 మంది ఎక్స్పీరియన్స్డ్ హైకర్స్తో ట్రిప్ మొదలుపెట్టింది. అన్నీ చక్కగా సాగుతున్నట్టు అనిపించింది. వెదర్ వాస్ పర్ఫెక్ట్, టీమ్ వాస్ స్ట్రాంగ్. కానీ అప్పుడే ఒక పీడకల మొదలైంది. ఈ ప్రమాదం నుండి కేవలం ఒక్కరే బతికి బయటపడ్డారు, వాలెంటీనా ఉటోచెంకో. ఆమె చెప్పిన సంగతులు నిజంగా హృదయాన్ని కదిలించేలా ఉన్నాయి. వాలెంటీనా చెప్పింది, మొదటిగా వదిమ్ గట్టిగా కేకలు వేసి కుప్పకూలాడు. అతని నోటి నుండి రక్తం, ఫోమ్ మరియు అతని చెవుల నుండి కూడా రక్తం వచ్చింది. విదిన్ మినిట్స్ ది అదర్స్ స్టార్టెడ్ షోయింగ్ ద సేమ్ హారిఫైయింగ్ సిమ్టమ్స్. వాళ్ళు అరవటం మొదలుపెట్టారు. వాళ్ల జుట్టు ఊడిపోతుంది. కొందరు అడవిలో పిచ్చివాళ్లలా పరిగెడుతున్నారు. అంతేకాదు, వాళ్ల నాలుకలు చిరిగిపోయాయి. ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. వాలెంటీనా మాత్రం దొరికకుండా అడవిలో రోజుల తరబడి దాక్కుంది, తన స్నేహితుల మృతదేహాలతో సహజీవనం చేస్తూ. పోలీసులు వచ్చినప్పుడు వాటిని చూసి షాక్ అయ్యారు. బాడీలు ఒకదానికొకటి అతికించుకున్నట్టు, కొన్నిటి ముఖాలపై భయంకరమైన ఎక్స్ప్రెషన్స్. వారందరూ తీవ్రమైన ఇంటర్నల్ గాయాల కారణంగా మరణించారు. కానీ బాహ్య గాయాలు ఏవీ లేవు. ఇది ఒక మిలిటరీ ఎక్స్పెరిమెంట్ అని కొందరు అనుకుంటారు. మరికొందరు వాళ్ళు ఎవరినో చూసి ఉండాలి, నాన్ హ్యూమన్ క్రీచర్. బట్ టిల్ నౌ దేర్స్ నో ఆన్సర్. ఇక్కడి వరకు చూసావా? అయితే లైక్ చేసి, షేర్ చేసి మరియు డార్క్ డైరీస్ను ఫాలో చేయడం మర్చిపోకు. వాలెంటీనా అప్పటి నుంచి ఒక్క హైక్కి కూడా వెళ్ళలేదు, ఎందుకంటే ఆమె చివరిసారి చూసినది ఒక పీడకల లాంటిది.